కాపురాలు కోల్తాయి అన్న విషయం మన అందరికీ తెలుసు. కానీ మంచాల వల్ల కూడా కూల్తాయి అంటున్నాడు మన రాకేష్. అది ఎలా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ స్టీవ్. జుట్టు ఊడిపోయేలాగా పెళ్లి చెయ్యి నాన్న అంటే మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసి ఏం ఉపయోగం నాన్న? జుట్టు ఎక్కువ వాళ్ళ మీద భార్యలు పట్టెక్కుంటుందిరా, భార్యలు పట్టెక్కుంటుందిరా. మా నాన్న క్రికెట్ టీంని పుట్టించాడు, మీ నాన్న ఫుట్బాల్ టీంని పుట్టించాడు, మరి నువ్వే టీంని పుట్టిస్తావో చూడాలి. బాహుబలి టీంని పుట్టిస్తా. అంత బడ్జెట్ లేదు నాన్న. నీరుగా వచ్చేసావుగా. మీరు టీములు పుట్టించిన పందిరి మంచం ఏదో రప్పించు, నేను పని మొదలెట్టేస్తా, నీకు ప్లేయర్ నిప్పించేస్తా. ఇంకా పందిరి మంచంరా, మన హార్స్ పవర్ కి అది ఎప్పుడో ఇరిగిపోయేలా. మీరు ఆఫ్టర్ హార్స్ పవర్ నాన్న, డబుల్ హార్స్ పవర్. ఇక్కడ మంచి దిట్టంగా ఉన్న ఒక మంచం రెడీ చెయ్యు. ఇదిగో బడ్జెట్ లేకపోయినా సరే బాహుబలి టీంని పుట్టించేస్తా. నువ్వు ఇట్లా అడుగుతావని తెలుసురా, అందుకే సాయంత్రం డెలివరీ. నీకు అసలు సిగ్గు లజ్జ ఉచ్చు నీచు మానం మర్యాద పరువు పుట్టిస్తే ఏమైనా ఉన్నాయా? ఇంకా శోభనమే కాలేదు, అప్పుడే డెలివరీ అట. అరే ఇందుకు కాదురా నిన్ను గుండు మొరలి అనేది, నేను చెప్పాను మంచం డెలివరీ గురించిరా. నువ్వు వెళ్ళి శోభనం పని చూడు, నేను వెళ్ళి మంచం డెలివరీ పని చేస్తా. తీసుకుంటా మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడో, దుమ్ము దులిపేస్తాడో. నా లైఫ్ లో తయారు చేసిన ఫస్ట్ మంచం అండి. లేట్ గా అయినా లేటెస్ట్ గా తీసుకొచ్చాను. నా కష్టం నా కృషి పెట్టి మరీ చేశానండి. అంటే చెక్క పెట్టి చేయలేదా? ఈ రోజు మంచం ఎరగదీసేస్తాను. చెయ్యక మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన మంచాన్ని తయారు చేసి దాన్ని ఎరగొట్టానంటావా? ఎందుకు ఎరగొట్టేది? నా పొలంలో పొల్లా ఎలా బయటికి అది వెళ్ళిపోయాడు. మంచం రెడీగా ఉంది, మనం కూడా రెడీగా ఉన్నాం. దా మొదలెట్టదు. మంచం అయితే ఇచ్చాను గానీ కనీసం ఎలా ఉందో ఏంటో కష్టమని అడగలేదు, మర్చిపోయా. ఆయన సాటిస్ఫాక్షన్ నాకు ముఖ్యం. ఎవడ్రాదే? మురళి గారు నేనండి మంచం తయారు. లోపల శోభనం చేసుకుంటుంటే బయట నుండి నీ కొట్టుడేంట్రా? అది కాదండి, ఒకసారి రండి. ఎంతకు పొడిగా ఎలా ఉంది? పర్ఫెక్ట్ మన సైజు. ఎదిరిపోయింది. లుక్ మరి కలరు పోయిందిరా. మరి ఏమనుకుంటున్నారండి? 3 గంటలు షైనింగ్ పేపర్ పెట్టి గట్టిగా రుద్దితే గానీ ఆ కలర్ రాలేదండి. ఆవిడ 3 గంటలు షైనింగ్ పేపర్ పెట్టి మీ ఆవిడ గారు ఆయన మంచం అండి. మీకు విషయం తెలియట్లేదండి, ఫస్ట్ టైం తయారు చేశాను కాబట్టి ఆ మంచం యొక్క నాణ్యత, పట్టుష్టత, పట్టుదల ఇవన్నీ తెలుసుకోవాలని ఒక నాకుంటుంది. ఇక్కడ ఉంటానండి. ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాను కదా, నా నాణ్యత, నా పట్టుదల, నా పట్టుతో ఇవన్నీ దానికి తెలుసో లేదో తెలుసుకోవాలి నాకు ఉంటది కదా. ఇక్కడ ఉండడం కుదరదురా, ఇది శోభన కదా. నువ్వు బయటికి వెళ్ళు. ఇక్కడ అగరత్తుల పొగ, అక్కడ మల్లెపూల వాసన, ఇటు పక్క స్వీట్లు. అబ్బా అబ్బా అబ్బా, అట్మాస్ఫియర్ చూస్తే నీకేమనిపిస్తుంది? ఏమండి అన్నిటి గురించి చెప్పారు, నేను కష్టపడి తయారు చేసిన నా మంచం గురించి మీరు ఎందుకు చెప్పలేదు? కష్టపడి తయారు చేశారండి. ఫస్ట్ ఒక మంచం, దాని నాణ్యత, దాని పట్టుష్టం తెలుసుకోవాలని నాకు నువ్వు తెలుసుకోవాలి. నా నాణ్యత పట్టుతుంది తెలుసుకోవాలి అనుకోండి. నువ్వు బయటికి కాదు సార్, బయటికి వెళ్ళ. ఎలాగైనా ఏదో చేసేయాలి. ఇరవై 24 గంటలు మీకు నిద్రపోకుండా న్యూస్ అందించే ఏకైక న్యూస్ ఛానల్ మా ఏకాంబరం న్యూస్ ఛానల్. శిరీష, మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక అద్భుతమైన మంచాన్ని మీకు ఇక్కడ చూపెట్టబోతున్నారు. ఈ మంచం సృష్టించింది మామూలు మనిషి కాదు, ఈ జక్కన్న గారు. ఒక చిత్రకారుడు మంచి చిత్రాన్ని సృష్టించినట్టు, ఒక శిల్పకారుడు మంచి శిల్పాన్ని చెక్కినట్టు ఈ మంచం చెక్కారు. సార్ మీరు కస్టమర్ కదా, మంచం మీద మీ అనుభవం ఏంటి? అసలు 0 అంటే ఆడించురన్నా అన్నాడు. నీలాంటి అసలు ఏమి స్టార్ట్ కాకుండా అనుభవం అంటే నేనేం చెప్పను. శిరీష, ఇక్కడ ఎలాంటి అనుభవం జరగలేదట. ఈ మంచాన్ని చెక్కిన జక్కన్న గారు ఇక్కడ ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, ఈ మంచాన్ని మీరు చెక్కారు కదా, అసలు ఈ మంచం మీద మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఎలా తయారు చేశారు? పడుకోలేదు, కొన్ని సందర్భాలు కష్టపడ్డాను. గుడ్డు పొదిగినప్పుడు, బిడ్డ అయినప్పుడు కోడిపిల్లకి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి, చేసిన మంచం వెంటనే సేల్ అయిపోగానే నాలాంటి కళాకారుడికి జరిగే ఆనందం అంతా ఇంత
కాదు సార్. ఆస్కారు శిరీష, ఇక్కడ జక్కన్న గారు చాలా భావోద్వేగానికి లోనయ్యారు. తన కష్టాన్ని ఎలా ఉందో తెలియజేశారు. సార్ మీరు మంచం మీద ఒక్క 2 పోజెస్ ఇచ్చినట్టయితే మీరు ఆవిడ మీ ఈవినింగ్ ప్రోమోస్ కట్ చేసుకుంటాం సార్. ఇక్కడ కెమెరా ఫిట్ చేసి వెళ్ళిపో, పొద్దున్న రా, హ్యాపీగా పడుకొని రావచ్చు. నాకు అసలు ఈ ఐడియానే రాలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే, నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఈ మైక్ కాకుండా ఇంకో మైక్ ఏమైనా ఉందా? లేదు సార్. ఉన్న ఈ ఒక్క మైక్ సడన్ గా మాయమైపోతే సార్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట. నా నాణ్యత నాకు ముఖ్యం సార్. నాకు కూడా నాన్న అవడమే ముఖ్యం. నువ్వు బయటికి వెళ్ళు సార్ బయట నడు. ఏం చెప్తారా ఇక్కడ నాణ్యత నీకు ముఖ్యం రా. సరే, ఇదే కదా మనసు. నువ్వు ఎక్కడి నుండి తెచ్చావు? నల్లమల్ల అడవుల నుంచి టేకు చెక్కతో తయారు చేశారు. నల్లమల్ల నుంచి తెచ్చావు ఇది? సార్ అలా ఎక్కుంటారేంటండి? వాళ్ళతో ఎవరు కొట్టుకూడదా? ఎక్కడి నుండి తెచ్చావు ఇది? శిరీష, బ్రేకింగ్ న్యూస్. ఇక్కడ 2 విరిగిపోయి శిరీష. జక్కన్న గారి మనసు, 2 కస్టమర్ మంచం. ఏంటది? నువ్వు ఇంకొకసారి ఇక్కడ ఉన్నావు అనుకో, ఎర్రగాలి సిలువ కూడా ఇరిగిపోతాయి. నువ్వు బయట అది నీ మీద కూడా దాడి చేస్తా. బయటికి వెళ్ళు. కడసారిది వీడ్కో కన్నీటితో మార్చేవ్రాను అడవి చెట్లను పావురాళ్లను కలలు అయినా కనగలమా ఆశలు సమాధి చేసి రే చక్కన్న, ఇంకో చెక్క మిగిలిపోయింది. ప్లేస్ లేదండి. ఎక్కడ పోతే ఇరికిస్తానులే. మంచం విరిగిపోయింది. ఇప్పుడు మనకేలా? మంచం లేకపోతే శోభనం మానేస్తావా? సాప్ వేసుకొని నేను చేస్తాను కానీ అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఉండో అది మురళి గారు, మీరు తగ్గొద్దు. ఇందాక నుంచి వెయిటింగ్. సాపు గురించి ఎప్పుడు చెప్తారని. అరే, అంత పెద్ద డైలాగ్ చెప్పే కొత్త ఆర్టిస్ట్ ఎవడరు నువ్వు? ఈ సాబర్ ఫస్ట్ టైం తయారు చేసింది నేనేనండి. దీని నాణ్యత అదేదంటారా? పట్టుత్వం. పట్టుత్వం చూద్దాం. ఇంతవరకు 4 సార్లు వాడాడు. అరే కానీ నువ్వు చూస్తావా? అవును. ఎవడి నాణ్యత ఎవడి పట్టుత్వం వాళ్ళు చూస్తున్నారు. నా నాణ్యత పట్టుత్వం చూసావు. అరే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నా నాణ్యత నా పట్టుత్వం ఏంటో చూడాల్సి వస్తుంది. నువ్వు సాప్ మడిసి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకొని బయలుదేరు. ఈడొచ్చి మంచం అంటారు, ఆడేవాడు వచ్చి చాప అంటారు. అసలు ఉందా లేదా? అసలు మీరొద్దు, మీ సోపర్ వద్దు. మా పుట్టింటికి నేను వెళ్ళిపోతున్నాను. మన లాస్ట్ ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. అండే నా నాణ్యత నా పట్టుత్వం చూడలేకపోయాను. కనీసం స్కిట్ నాణ్యత పట్టుత్వం ఎలా ఉందో మీరేం చెప్పండి సార్. నాగబాబు సార్, ఈ స్కిట్ నాణ్యత పట్టుత్వం చెప్పండి సార్. బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. ఫినిషింగ్ నాగే ఇచ్చిన దీంతో జస్ట్ అలా లేచింది స్కిట్. బట్ ఓవరాల్ స్కిట్ బాగా ఎంటైన్ చేశారు. గుడ్. రోజా గారు, సో డిస్టర్బ్ బాగా చేసావు అండ్ మురళి ఫ్రస్ట్రేషన్ బాగా తెలిసింది. తన్మయి పాపం చక్కగా రెడీ అయ్యి వచ్చి వెక్స్ అయిపోయి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారింటికి. వెరీ నైస్. సీరియట్ వెళ్ళాలి ఇంటికి. లైటర్ రా. లేదా మా లైటర్ లాగా సీరియట్ వెళ్ళా అక్కడ. ఆగిపోయిందిరా. ముందు చెప్పొచ్చు కదా. సిగరెట్ ఇసి పడిసా ఇంకా అగ్గి పెట్టించి బొక్కలో అగ్గి పెట్టించాడు. అదే సిగరెట్ కూడా ఉందిరా. 4 నెలలు అయింది, కనిపించట్లా. కనిపించట్లేదా? ఎన్ని 4 అంత కనిపిస్తుంది కదా సార్. నానిపోయిన పంచులు వేద్దని చెప్పాను నీకు. ఓ నానిపోయిన పంచులా? మా తాత చాలా సీరియస్ సార్. 3 నెలల నుంచి విపరీతంగా ఏమైంది? హెయిర్ ఫాల్ సార్. ఎయిర్ ఫాల్ అయితే వెళ్తారా చూడ్డానికి ఎవడైనా? నీకేం తెలుసు సార్? మా మామ విడాకులు ఇచ్చేస్తా అంటుంది ఇప్పుడు. ఏ తాతకి ఏం లేదు, విడాకులు ఇచ్చేస్తా అంటుంది ఇప్పుడు. జూమ్ అయింది ఫోటోకే. ఎవర్రా ఇది? మా చెల్లి సార్. నీ చెల్లిని ఎక్కడో చూచానా? చూసాను మీ చెల్లిని చూసాను. మీ చెల్లి రీసెంట్ గా ఒక డబ్ స్మాష్ పెట్టింది ఫేస్బుక్ లో. మా చెల్లి పెట్టింది. నువ్వు చేసే శాస్త్రాలు మితిమారిపోతున్నాయి బామ్మ. వచ్చింది మా అమ్మ. ఏ జన్మలో ఏం పాపం చేసానో తెలియదు కానీ నీ మనవడుగా పుట్టానే కోతి మొహం దానా. అది అసలు ఏడిపోయానా? నీ కళలో ఒక్క కన్నీటి చొక్కైనా ఉన్నట్టు
ఇష్టమా? మీ ఇంట్లో నీకు ఎవరంటే బాగా ఇష్టమరా? అమ్మ నాన్న అంటే ఇష్టం. మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకునేటప్పుడు నిన్ను పిలిచారా? లేదు. ఊరు వాళ్ళని పిలిచారా? పిలిచారు. ఊరి వాళ్ళని పిలిచారు, నిన్ను పిలవలేదు.